కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి తాజా మాజీ ఎమ్మెల్యేల మధ్య కోల్డ్ వార్ బహిర్గతమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. గత కొంతకాలంగా తాజా మాజీ ఎమ్మెల్యేల మధ్య ఉన్నటువంటి వైరం నేడు బట్టబయలైనటువంటి పరిస్థితి మనం స్పష్టంగా గమనిస్తూ వస్తున్నాం. అయితే ఇదే క్రమంలో 2023 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కావచ్చు, మారుతున్నటువంటి పరిణామ క్రమాలను ఉద్దేశించి పూర్తి స్థాయిలో వీరిద్దరి మధ్య కొంత మాటల యుద్ధం అయితే కొనసాగుతూ వస్తుంది. పలు వేదికల ద్వారా ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకుంటూ పూర్తి స్థాయిలో వార్తలకు ఎక్కినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. 2023 అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీ నుంచి అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి హనుమంత్ షిండే పూర్తి స్థాయిలో ఎన్నికల బరిలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పూర్తి స్థాయిలో తోట లక్ష్మీకాంతరావు కూడా బరిలో నిలిచినటువంటి పరిస్థితి. ఎన్నికల ప్రచార సమయంలో భాగంగా పలు ప్రాంతాల్లోకి వెళ్ళి ప్రజల్లోకి ఓట్లు అడిగేటటువంటి క్రమంలో ఎవరి ప్రచారం వారు చేసుకుంటూ వస్తున్నారు. ఇదే క్రమంలో 2023 అసెంబ్లీ ఎన్నికల వేళ కౌంటింగ్ పూర్తి స్థాయిలో రానే వచ్చింది. ఆ ఎన్నికల కౌంటింగ్ సమయంలో పూర్తి స్థాయిలో తోట లక్ష్మీకాంతరావు చేతిలో అనూహ్య పరిణామాల మధ్య ఓటమి పాలైనటువంటి హనుమంత్ షిండే పూర్తి స్థాయిలో తోట లక్ష్మీకాంతరావును టార్గెట్ చేస్తూ ఇటీవల కాలంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ కీలక వ్యాఖ్యలకు సంబంధించి తోట లక్ష్మీకాంతరావు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కానే కాడు అంటూ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి తాను పూర్తి స్థాయిలో హైకోర్టులో కేసు కూడా వేయడం జరిగిందంటూ కూడా పార్టీ శ్రేణులను ఉద్దేశించి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి హనుమంత్ షిండే పూర్తిస్థాయిలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ హనుమంత్ షిండే చేసినటువంటి కీలక వ్యాఖ్యలను పూర్తిస్థాయిలో తోట లక్ష్మీకాంతరావు అయితే సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి. ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు అంటూ మరోవైపు మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరికొన్ని రోజుల్లో రాబోయే కాలంలో 6-7 నెలల కాలంలో ఖచ్చితంగా జుక్కల్ ఎమ్మెల్యేగా తానే గెలుస్తానంటూ కూడా మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది హనుమంత్ షిండే. ఈ హనుమంత్ షిండే చేసినటువంటి కీలక వ్యాఖ్యలకు సంబంధించి తోట లక్ష్మీకాంతరావు ప్రస్తుతం జుక్కల్ ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు, ఫైర్ అయ్యారని చెప్పొచ్చు. కామారెడ్డి జిల్లాలోని మద్దూరు మండలంలో ఉన్నటువంటి షాకాపూర్ వేదికను పూర్తి స్థాయిలో హనుమంత్ షిండేకి అయితే కొన్ని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది, హెచ్చరించారని చెప్పొచ్చు. హనుమంత్ షిండే తన చేతిలో ఓటమి పాలైనటువంటి హనుమంత్ షిండే తిరిగి 6 నెలల్లో ఏ విధమైనటువంటి వ్యూహంతో ముందుకు వెళ్ళి ఏ విధంగా ఎమ్మెల్యే అవుతామంటూ కొన్ని విమర్శనాస్త్రాలు సంధించారు, కొన్ని ప్రశ్నలు అయితే సంధించారని చెప్పొచ్చు. ఇదే అంశానికి సంబంధించి ఒకవేళ 6 నెలల్లో హనుమంత్ షిండే జుక్కల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాకపోతే గనక ఖచ్చితంగా హనుమంత్ షిండేను జైలుకు పంపిస్తాను, నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కిల్లా జైలుకు కూడా పంపిస్తానంటూ కూడా పూర్తి స్థాయిలో పలు కీలక వ్యాఖ్యలు కూడా తోట లక్ష్మీకాంతరావు చేయడం జరిగింది. ప్రతి కౌంటర్ కూడా వేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి ఒక అంశం అయితే మరికొన్ని రోజులలో తోట లక్ష్మీకాంతరావు ఎమ్మెల్యే పదవి నుంచి తొలగిపోతారు. ఎమ్మెల్యేగా తొలగిపోయినటువంటి తోట లక్ష్మీకాంతరావు ప్లేస్ లో తాను ఎమ్మెల్యేగా తిరిగి వస్తానంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి చేసినటువంటి హనుమంత్ షిండే చేసినటువంటి కీలక వ్యాఖ్యలకు సంబంధించి తోట లక్ష్మీకాంతరావు కూడా స్పందించడం జరిగింది. తోట లక్ష్మీకాంతరావు షాకాపూర్ వేదిక ద్వారా హనుమంత్ షిండే చేసినటువంటి కీలక వ్యాఖ్యలపై స్పందించి ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇదొక వైపు ఉంటే మరోవైపు దళిత బంధు వ్యవహారానికి సంబంధించి గతంలో అంటే 2023 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సీఎం కేసీఆర్ స్వయంగా నిజాం సాగర్ ను దళిత బంధు పైలట్ ప్రాజెక్ట్ ప్రకటించడం జరిగింది. అందుకోసం నిధులు కూడా విడుదల చేయడం జరిగింది. దాదాపు 98% కూడా పూర్తి స్థాయిలో దళిత బంధు గ్రౌండింగ్ కూడా అయిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఈ అంశానికి సంబంధించి దళిత బంధు వ్యవహారానికి సంబంధించి నిజాం సాగర్ మండలాన్ని పైలట్ ప్రాజెక్ట్ ప్రకటించినటువంటి అప్పటి ప్రభుత్వంపై కూడా పూర్తిస్థాయిలో విమర్శలు సంధించారని చెప్పొచ్చు. జుక్కల్ నియోజకవర్గానికి సంబంధించి అప్పట్లో ఎమ్మెల్యేగా కొనసాగినటువంటి మాజీ ఎమ్మెల్యేపై అయితే తీవ్ర స్థాయిలో తోట లక్ష్మీకాంతరావు విరుచుకుపడ్డారని చెప్పొచ్చు. ఎమ్మెల్యే వాటాలు పంచుకొని పూర్తి స్థాయిలో అక్రమ సంపాదనకు తెరలేపారంటూ కూడా తోట లక్ష్మీకాంతరావు టార్గెట్ చేస్తూ హెచ్చరించారని చెప్పొచ్చు. తోట లక్ష్మీకాంతరావు పూర్తి స్థాయిలో ఒక జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండేనే కాకుండా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల చైర్మన్ గా పనిచేసినటువంటి దఫేదార్ రాజన్తో పాటు స్థానికంగా ఉన్నటువంటి నిజాం సాగర్ ఎంపీపీ భర్త అయినటువంటి దుర్గారెడ్డి కూడా టార్గెట్ చేస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచినటువంటి పరిస్థితి. దళిత బంధువుల వాటాలు పంచుకున్నటువంటి హనుమంత్ షిండేతో పాటు వారి అనుచరులుగా కొనసాగుతున్నటువంటి దఫేదార్ రాజుతో పాటు దుర్గారెడ్డిని కూడా టార్గెట్ చేస్తూ కొన్ని ఆసక్తికరమైనటువంటి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎమ్మెల్యే వాటాలు పంచుకుంటూ అటు దఫేదార్ రాజు వాటాలు పంచుకుంటూ దుర్గారెడ్డి కూడా వాటాలు పంచుకుంటూ కోట్ల రూపాయలు గడించారు. హైదరాబాద్ లో అక్రమంగా కొన్ని ఆస్తులు అయితే కూడబెట్టుకున్నటువంటి వాదన అయితే తెరమికి తీసుకొచ్చారు తోట లక్ష్మీకాంతరావు. ఈ అంశానికి సంబంధించి కూడా దళిత వర్గానికి సంబంధించి కొంతమంది దళితులు కూడా తనకు కలిసారంటూ కూడా కొన్ని ఫిర్యాదుగా చేశారంటూ తనను పూర్తి స్థాయిలో కలిసారంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి దళిత సామాజిక వర్గానికి సంబంధించి దక్కాల్సినటువంటి ప్రయోజనాలు ఫలాలు దళిత బంధుకు సంబంధించి వారికి ఏనాడు ఏ యొక్క బెనిఫిషియర్ కూడా పూర్తి స్థాయిలో దళిత బంధు ఫలాలు అందలేదంటూ కూడా పూర్తి స్థాయిలో తోట లక్ష్మీకాంతరావు
ప్రస్తుత జుక్కల్ ఎమ్మెల్యే ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తూనే ఉన్నాం. ఈ అంశానికి సంబంధించి దళిత బంధువులు ఎవరైతే అక్రమంగా సొమ్ము చేసుకొని ఆస్తులు కూడబెట్టుకున్నారో వారి అందరినీ ఖచ్చితంగా బట్టబయలు చేస్తాం, వారిని కేసులు నమోదు చేస్తాం, వారిని ఖచ్చితంగా కోర్టుకి ఈడుస్తామంటూ కూడా వాళ్ళు ఆసక్తికర వ్యాఖ్యలు అయితే తోట లక్ష్మీకాంతరావు చేస్తూ వస్తున్నారని చెప్పొచ్చు. ఒకవేళ అంటే ఇటీవల చేసినటువంటి ఏదైతే ఈ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి కావచ్చు, మరికొన్ని విషయాలకు సంబంధించి చేసినటువంటి ఏదైతే తాను 6 నెలల్లో మరి కొన్ని రోజులలో 6-7 నెలల్లో జుక్కల్ గడ్డపై ఎమ్మెల్యే హోదాలో అడుగు పెడతానంటూ చేసినటువంటి కొన్ని కీలక వ్యాఖ్యలకు సంబంధించి తోట లక్ష్మీకాంతరావు అయితే షాకాపూర్ వేదిక స్పందించారని చెప్పొచ్చు. 6 నెలల్లో కనుక ఎమ్మెల్యే కాకపోతే హనుమంత్ షిండే ఖచ్చితంగా జైలుకు పంపించి చిప్పాకుడు తినిపించేలాగా చర్యలు ఉంటాయంటే కూడా పూర్తి స్థాయిలో తోట లక్ష్మీకాంతరావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నటువంటి స్పీచ్ మాత్రం ఆద్యంతం ఉత్కంఠగా సాగిందని చెప్పొచ్చు. అయితే దళిత బంధు వ్యవహారానికి సంబంధించి కావచ్చు, తోట లక్ష్మీకాంతరావు విమర్శించేటటువంటి కొన్ని అంశాలకు సంబంధించి ప్రస్తుత జుక్కల్ ఎమ్మెల్యే పూర్తి స్థాయిలో వార్తల్లో నిలిచారు. హనుమంత్ షిండేని టార్గెట్ చేసుకోవడమే కాకుండా మాజీ ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ గా వ్యవహరించి పనిచేసినటువంటి దఫేదర్ రాజును కూడా పూర్తి స్థాయిలో టార్గెట్ చేస్తూ, అదేవిధంగా నిజాం సాగర్ స్థానిక ఎంపీబీ భర్త అయినటువంటి దుర్గారెడ్డిని కూడా టార్గెట్ చేస్తూ ఇచ్చినటువంటి స్పీచ్ మాత్రం పలు గ్రూప్లలో కావచ్చు, ఇక్కడ సోషల్ మీడియాలో కూడా కొన్ని చక్కర్లు కొడుతుంది. ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం మనం కెమెరా ముందుకు రావడం జరిగింది. అయితే తోట లక్ష్మీకాంతరావు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కావచ్చు, ఇటు దళిత బంధు వేలకు సంబంధించి నిజంగా హనుమంత్ షిండే ప్రలోభాలకు గురి చేశాడా, హనుమంత్ షిండే వాదాలు పంచుకున్నాడా, హనుమంత్ షిండేతో పాటు దఫేదర్ రాజుతో పాటు దుర్గారెడ్డి కూడా నిజంగానే దళిత బంధులో వాటాలు పంచుకున్నారా, లేదంటే ఎమ్మెల్యే ఉద్దేశపూర్వకంగానే ఈ అంశాన్ని తెర మీద తీసుకొచ్చారనేటువంటి కొన్ని వాదాలు బలంగా వినిపించినప్పటికీ కూడా ఈ అంశానికి సంబంధించి కూడా కొంత బలం చేకూరుతున్నటువంటి పరిస్థితి మనం స్పష్టంగా గమనిస్తున్నాం. అయితే దళిత సామాజిక వర్గం సంబంధించి కొంతమంది నేతలు కూడా కొన్ని ప్రాంతాల్లో సర్పంచులు కావచ్చు, అధికార పార్టీకి సంబంధించి కావచ్చు, అప్పట్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉండే కాబట్టి అప్పట్లో కొంతమంది సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలతో పాటు మరికొంతమంది పార్టీ కీలక నేతలు కూడా దళిత బంధు వ్యవహారానికి సంబంధించి కొంత అత్యుత్సాహం ప్రదర్శించారు. జిల్లా అధికారులను చేతిలో పెట్టుకొని మరీ పూర్తిసారి దందా సాగించారు. తాజా మాజీ ఎమ్మెల్యేల మధ్య జరుగుతున్నటువంటి కోల్డ్ వార్ మాత్రం తాజా స్థాయికి అయితే చేరినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. చూడాలి మరి భవిష్యత్తులో మాజీ ఎమ్మెల్యే చేసినటువంటి ఆరోపణలో వాస్తవం ఎంత ఉంటుంది. అదేవిధంగా జుక్కల్ ఎమ్మెల్యే కొనసాగుతున్నటువంటి తోట లక్ష్మీకాంతరావు దళిత బంధు వ్యవహారానికి సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. వాటాలు పంచుకున్నటువంటి వారిని ఉపేక్షించేది లేదు, ఖచ్చితంగా దళితులను మోసం చేసినటువంటి వ్యక్తులపై చర్యలు ఉంటాయని కూడా పలు హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. చూడాలి మరి ఎలాంటి అవకాశం ఉంటుందో. అదేవిధంగా జుక్కల్ ఎమ్మెల్యేకి సంబంధించి గత 10 ఏళ్లుగా కొనసాగుతున్నటువంటి జుక్కల్ ఎమ్మెల్యే అధికారంలో ఉన్నటువంటి హనుమంత్ షిండే అప్పుడు దళితులు కానరాలేదంటే కూడా పూర్తిగా తోట లక్ష్మీకాంతరావు ప్రశ్నిస్తున్నారు. అభివృద్ధి ఏమాత్రం జరగలేదు, అభివృద్ధి పేరున ఆస్తులు కూడా పెట్టుకున్నటువంటి హనుమంత్ షిండేను ఖచ్చితంగా ఊరికి వదిలిపెట్టే లేదంటే పలు కీలక వ్యాఖ్యలు అయితే తోట లక్ష్మీకాంతరావు చేస్తూ వస్తూనే ఉన్నారు. గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి ఈ కీలక పరిణామాలు మాత్రం కొంచెం కార్యరూపం దాల్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి ఒక అంశం, మరోవైపు ఎమ్మెల్యేను 6 నెలల్లో ఎమ్మెల్యేను అయి చూపిస్తానంటూ కూడా మరొక కీలక అంశం కూడా పూర్తిగా తెర మీదకి వచ్చిన నేపథ్యంలో లక్ష్మీకాంతరావు దీనిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారని చెప్పొచ్చు. మరొక నిజాం సాగర్ మండలాన్ని దళిత బంధు పైలట్ ప్రాజెక్ట్ గా ప్రకటించినటువంటి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం విషయంలో కూడా కొంత ఆయన హర్షించినప్పటికీ కూడా వాటాలు పంచుకున్న విషయం కావచ్చు, దళిత బంధుకు సంబంధించి దళిత సామాజిక వర్గాన్ని మోసం చేస్తూ ఆస్తులు కూడా పెట్టుకుని అక్రమ సొమ్మును అంటే పర్సెంటేజ్ లో పదం కొనసాగినటువంటి హనుమంత్ షిండే కావచ్చు, ఇక్కడ దఫేదర్ రాజుతో పాటు దుర్గారెడ్డిని ఏమాత్రం ఉపేక్షించేది లేదు, చట్టానికి అప్పచెప్తామంటూ వాళ్ళు ఆసక్తికర కీలక వ్యాఖ్యలలో నిజమెంత అనేది వేచి చూడాలి. మరి తాజా మాజీ ఎమ్మెల్యేల మధ్య జరుగుతున్నటువంటి కోల్డ్ వార్ మరో ఏ స్థాయికి చేరుతుందనేటటువంటి వాదన అయితే బలంగా వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఏం జరగబోతుంది అనేది. దిస్ ఇస్ రాజు ఫర్ ఐడియా న్యూస్.